హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో రాగి పిండిని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నాకైతే గత కొన్ని రోజులుగా హెల్త్ బాగాలేక వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం లేదు. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తానండి. వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది. సో లేట్ చేయకుండా ఈ రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే మనం తీసుకోవాల్సిన రాగులన్నిటిని తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే స్ప్రౌట్స్ రాగి పిండిని చేస్తున్నాను కాబట్టి నేను ఇలా మొత్తం వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత నేను రాగి పిండి ప్రిపరేషన్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాగులన్నిటిని బాగా వాటర్లో వేసి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. మనకి మంచిగా క్లియర్గా వాటర్ కనిపించేంత వరకు క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఒక 15 టైమ్స్ అలా క్లీన్ చేసి ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇలా బాగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. వాటర్ మొత్తం పూర్తిగా క్లియర్గా వచ్చేంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక 5 to 6 అవర్స్ ఇలా మనం రాగుల్ని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం స్ప్రౌట్స్ చేసుకోవాలి కాబట్టి దీన్ని మనం ఒక 5 to 6 అవర్స్ మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 6 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేసి వాటర్ మొత్తం తీసేసి ఒక క్లాత్లో వేసేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి, చూడండి ఇలా జస్ట్ గట్టిగా లేదండి, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఒక పైన ఇలా ఒక క్యాప్ పెట్టేసి దీన్ని నేను ఒక 9 అవర్స్ అంటే ఒక ఫుల్ నైట్ నేను వదిలేసాను ఫ్రెండ్స్. ఇలా వదిలేసి తర్వాత మార్నింగ్ అయితే నేను చూశాను అనమాట. చూడండి, ఇప్పుడు మార్నింగ్ అయితే నేను చూస్తున్నాను. మార్నింగ్కి జస్ట్ రాగుల నుంచి జస్ట్ అలా మొలక వచ్చిందనమాట. జస్ట్ ఈ మాత్రం వస్తే చాలు ఫ్రెండ్స్, మరి పెద్ద మొలకలు రానవసరం లేదు. దీన్ని మనం ఫుల్గా డ్రై చేసుకోవాలి. మీకు ముందే చెప్తున్నా, ఇది ఫుల్గా డ్రై అవ్వకపోతే మీకు రాగిపిండి అనేది కరెక్ట్గా రాదండి. చాలా ముద్దకి కానీ ఏదన్నా మీరు చేసుకోవాలన్నా కూడా ముద్ద కూడా కట్టడానికి సరిగ్గా రాదు. జస్ట్ దీన్ని బాగా డ్రై చేసుకోవాలి. ఒక 2 days అయినా పర్వాలేదు, డ్రై చేసుకోండి. ఎండ ఉంటే ఒక 1 day సరిపోతుంది. ఫుల్ రాగులు మొత్తం తడి అనేది లేకుండా ఫుల్ మనం చేత్తో పట్టుకుంటే బాగా డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. కొంచెం కూడా తెమ్మ అనేది ఉండకూడదు. అంతలా డ్రై అయిపోయిన తర్వాతే మనం రాగిపిండి పట్టించుకోవాలి. లేదంటే మీకు రాగిపిండి చేసుకోవడానికి దేనికి సరిగ్గా అవ్వదు. కొన్ని రోజుల తర్వాత బూజు పట్టేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా దీన్ని అయితే డ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం ఏమైనా చెత్త అలా ఉంటే అని చెప్పి చాట్లో వేసి చెరిగేశాను. తర్వాత నేను మిల్కి తీసుకెళ్ళినప్పుడు జస్ట్ ఇది మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మళ్ళీ దాంట్లో వేపించాను అనమాట. ఏమైనా స్టోన్ అలా ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు రాగిపిండి వేరే మిషన్లో వేసేసి రాగిపిండి అనేది రెడీ అయిపోయింది. సో నేను ఇలా ఒకసారి తడి అంటే కొంచెం తెమ్ముండగానే నేను పిండి కొట్టించేసాను ఫ్రెండ్స్. అప్పుడైతే పిండి ముద్ద చేసినప్పుడు సరిగ్గా రాలేదు. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని నేను పదే చెప్తున్నాను. రాగులు అనేది బాగా ఆరిన తర్వాత ఫుల్గా డ్రై అవుట్ అయిన తర్వాతనే మనం పిండి కొట్టించాలి. అది మీరు స్ప్రౌట్స్ చేసైనా చేయొచ్చు, లేదంటే నార్మల్ రాగులు జస్ట్ కడిగి క్లీన్ చేసి పెట్టినప్పుడైనా చేయొచ్చు. మీరు ఏ ప్రాసెస్లో చేసినా మొత్తం రాగులు డ్రై అయిన తర్వాతే చేసుకోవాలి ఫ్రెండ్స్.
తర్వాత మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒకవేళ ఎండ లేకుండా జస్ట్ వర్షాకాలంలో అలా చేయాలనుకుంటే జస్ట్ రాగుల్ని తెచ్చి డైరెక్ట్ మీరు మిషన్కి ఎత్తుకెళ్ళొచ్చండి. ఎందుకంటే అక్కడ క్లీనింగ్ మిషన్ ఉంటుంది. జస్ట్ మీకు రాగుల్ని క్లీన్ చేసి పెట్టేసి ఇంకో మిషన్లో పౌడర్ చేసిస్తారు. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.